హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ లాగ్స్. ఈరోజు అయితే మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేయబోతున్నానండి. ఆల్రెడీ మీరు తమ్మునేలు చూసే ఉంటారనుకుంటాను. అవునండి, ఈ రోల్డ్ గోల్డ్ నగలకు మనం ఇంట్లోనే వితిన్ 15 మినిట్స్ లోపల పాలిష్ పట్టించవచ్చు అనమాట. చూస్తున్నారా, ఇక్కడ ఒక చైన్ ఉంది, ఒక మామూలుగా యాంటిక్ అది డాలర్ వేసుకున్న చైన్ అండి. కొంచెం బ్లాకిష్ అయిపోయింది బాగా. చిన్న బజార్కి వెళ్ళి పాలిష్ పట్టించుకొద్దాము అని అనుకుంటున్నాను. అయినా ఒకసారి ఈ టిప్ అయితే యూజ్ చేద్దామని చెప్పేసి చేశానండి. చూసారా, ఇదంతా చాలా బ్లాక్గా ఉందన్నమాట. అక్కడ మధ్య మధ్యలో అంతా బాల్స్ అన్నీ బ్లాకిష్గా ఉన్నాయి. సో ఈ చైన్ కూడా చాలా బ్లాక్గా ఉంది. సో ఒకసారి అయితే ఈ టిప్ని యూజ్ చేయండి. నేనైతే చేశాను, అసలు షాక్ అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి ఒకసారి. చూసారా ఎంత బాగా వచ్చాయో. నేనైతే షాక్ అండి, నిజంగా చెప్తున్నాను. అస్సలు అనుకోలేదనమాట ఇలా వస్తాయని. వాకింగ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే జర్నీ చేసేటప్పుడు కావచ్చు, ఇలాంటివి మనం వాడచ్చు కదా. సో అలాంటప్పుడు మనం ప్రతిసారి కొనాలంటే కొనలేమండి. అలాగని ప్రతిసారి తీసుకెళ్ళి ఇలాగ పాలిష్ పట్టించాలన్నా పట్టించలేమన్నమాట. సో అందుకని ఈ టిప్ అయితే యూజ్ చేశాను. ఒక కంటైనర్ తీసుకొని అందులోకి అయితే చైన్స్ వేసేసానండి. ఇందులోకి వచ్చేసి కల్లుప్పు వేస్తున్నాను, ప్లస్ ఒక స్పూన్ వచ్చేసి డిటర్జెంట్ పౌడర్ అండి, ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అండి, అలాగే కొన్ని వాటర్ వేసాను. మన ఇంట్లో ఉండే థింగ్స్ తోటే మనం పాలిష్ అయితే పట్టుకోవచ్చండి. పైసా ఖర్చు ఉండదన్నమాట అసలు. చూస్తున్నారు కదా, ఈ కంటైనర్ తీసుకొచ్చేసి స్టవ్ మీద పెట్టేశానండి. అలాగే ఒక 10 మినిట్స్ ఇలాగే ఉడికించాలన్నమాట. చూస్తున్నారా, ఇది హై ఫ్లేము అండ్ లో ఫ్లేమ్లో రెండిట్లో మనం మార్చుకుంటూ చేయాలి. చూడండి ఎంత నురగైతే వస్తుందో, అందులోనే కొద్దిసేపు మనం ఉడికించాలి. 5 మినిట్స్లోనే కొంచెం అయితే నాకైతే మార్పు కనిపించింది అనమాట. చూస్తున్నారు అక్కడ ఆ బ్లాకిష్ అంతా పైకి ఎలా వచ్చేస్తుందో మీరు కూడా అబ్జర్వ్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉందన్నమాట. అది వేస్తేనే మనకు బాగా పాలిష్ పట్టినట్టు. చూస్తున్నారు, ఇప్పటికైతే సగం బాగా వచ్చేసాయి. ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తే ఇంకా ఫైనల్గా అయిపోతుందన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే చాలా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూసారా, మీకు కనిపిస్తూనే ఉందన్నమాట చైను ఎంత కలర్ వస్తుందో నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. చూసారా, అసలు బాగుందన్నమాట. చాలా బాగుండి చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చైన్సే కాకుండా మన దగ్గర ఇంకా 1 గ్రామ్ గోల్డ్ ఏమైనా ఉన్నట్లయితే, అంటే బ్యాంగిల్స్ కానీ షార్ట్ చైన్స్ కానీ ఇంకేదైనా సరే ఉన్నప్పుడు మనం ఎలాగా చేసుకోవచ్చు. మామూలుగా థింగ్స్ ఎక్కువైనప్పుడు మనం ఇలాంటి ఇంగ్రీడియంట్ కూడా మనం ఎక్కువ వేసుకుంటే పాలిష్ బాగా వస్తుందన్నమాట. చూస్తున్నారా, చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. వాళ్ళు ఎలా వేస్తారు అక్కడి నుంచి, మనం కూడా అలాగే ఉందండి. నాకైతే అస్సలు షాక్ నిజంగా. అసలు అది కలర్ పైకి అట్లా వస్తుంటే నేనైతే అరే ఇన్ని రోజులు ఎందుకు మర్చిపోయామా, ఎందుకు చేయలేదా అని అనిపించింది అనమాట. చూస్తూనే ఉండండి, ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తాను. చూసారా, వాటర్ కూడా ఇంకిపోయాయి అనమాట. ఏంటంటే అది పసుపు అండి. పసుపు మనం వంటలో వేసుకునే పసుపు లేకుండా కర్రీ కూడా చేయం కదా మనం. సో అలాగే పసుపు వేసాను. కొద్దిసేపు అలా వాటర్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఇంకొంచెంసేపు ఉడకనిచ్చానండి. తర్వాత ఏం చేశానంటే ఒక పాత్రలో, వేరే పాత్రలో వాటర్ తీసుకొని ఇక్కడ చేశాను. ఇలాగా వాష్ చేయాలండి నీట్గా. ఇంకా కొన్ని వాటర్ తీసుకొని నీట్గా వాష్ చేసేసేయండి. అస్సలు షాక్ అవుతారనమాట మీరు కూడా. అసలు అరే ఇన్ని రోజులు ఎందుకు చేయలేమా, ఎందుకు మిస్ అయ్యామా అనేటటువంటి థాట్ వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగా అయితే బాగా వచ్చాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎల్లోగా వచ్చిందో, షైనింగ్ అయితే అద్దరిపోతుంది అసలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.